ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ అంటేనే అర్థం అంటే అన్నపూర్ణ దేశం అని. ఆంధ్రదేశము అన్నపూర్ణ దేశము, అన్నపూర్ణ అని మనము నానుడిది. అలాంటిది అన్నపూర్ణ అంటే అన్నం పెట్టేవాడు. అన్నం ఎవరు పెడతా ఉన్నాడు? రైతు. ఈ రైతుకు ప్రభుత్వాలు ఎంత బాసటగా నిలవాలి అంటే ఎంత చేసినా రైతుకు తక్కువే. మనం అలాంటి పరిస్థితుల్లో ఈరోజు రైతులు ఇంత నష్టాలను చెవి చూస్తూ కూడా వాళ్ళకు వేరే పాపం ఏమీ తెలియదు. వ్యవసాయం తెలుసు కాబట్టి వ్యవసాయం వస్తుంది ఏదో చేద్దామని చెప్పి అప్పులు చేసి వీళ్ళు తీసుకొచ్చి ఈ ఉల్లి, ఈరోజు చూడండి ఉల్లి పెట్టుకున్నాడు ఒక రైతు. ఇది 2 నెలల 10 రోజుల రైతు. 3 నెలలకి ఈ సైజు గడ్డ ఊరాలి. ఈరోజు పరిస్థితి ఏంది? కారణం దీనికి ఎరువులు లేవు, యూరియా లేదు సప్లై. యూరియా మినిమం యూరియా సప్లై చేయలేని ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో మనం ఉన్నాము అంటే ఇలాంటి ప్రభుత్వాన్ని గురించి మళ్ళీ మనం ఉచ్చరించుకోవడం కూడా సిగ్గుసేటే. ఎందుకు చెప్తా ఉన్నాం? అయ్యా పాలకులు మీకు చెప్తా ఉన్నాం, మీకు తెలియదా? ఖరీఫ్ సీజన్లో ఏమి మనం నిల్వలు పెట్టుకోవాలి, రబీలో ఏం పెట్టుకోవాలి. ఈరోజు వరి పంటలు అయిపోవచ్చినాయి, ఉల్లి అయిపోవచ్చింది, టమోటా పళ్ళు అయిపోవచ్చింది. ఇప్పటికి యూరియా ఎన్ని రోజులు కొలత నిలబెడతారా? వేసుకున్న రైతుకు 2 నెలల నుంచి యూరియా బస్తా దొరకలేదంట. ఇక్కడ ఈ విధంగా చేస్తూ ఉందంటే కూటమి ప్రభుత్వంలో ఇంకొకటి సెంట్రల్లో బీజేపీ ఉంది. బీజేపీకి చెప్తా ఉన్నాం, అయ్యా మోడీ గారు నిద్రపోతున్నారా మీరు, మీ ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం. ఇక్కడ సీఎం గారు నేను 40 years ఇండస్ట్రీ అన్నట్టు నేను 30 years ఉండి నేను రాజకీయాలలో ఉన్నాను, నాకు అనుభవం ఉంది, 40 సంవత్సరాల రాజకీయం. ఏ రాజకీయం అయిందా మీకు? ఇదేనా రైతుల దుస్థితి? మీకు తెలియదా? రైతులకు ఏ టైంలో ఏమి నిల్వలు ఉంచాలి అనేది ఐఏఎస్ ఆఫీసర్లకు మీకు తెలియకపోతే మీ దగ్గర ఉన్న సలహాదారుల ద్వారానైనా కానీ పంటలకు ఇవి నిల్వలు ఉన్నాయా లేదా అని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోవాల్సిన బాధ్యత లేదా ప్రభుత్వాలకు అని చెప్తా ఉన్నాం మేము. ఇలాంటి ప్రభుత్వాలు ఇవన్నీ పక్కన పెట్టి ఏమున్నారా అంటే రాజకీయాలలో ఎలాగా అసాంఘిక కార్యక్రమాలు చేసైనా సరే మేము ఎన్నాలా నెగ్గుకోవాలా అని పెట్టిన ఆలోచన దీంట్లో మీద పెట్టరా అని అడుగుతా ఉన్నాం. రైతుల పరిస్థితి, ఈ పరిస్థితికి ఎవరు జవాబుదారీ? ఈ నష్టాన్ని ఎవరు ఈ రైతులకు పూడ్చుతారు? మీ సంక్షేమ పథకాలు కాదు, ఈ నష్టపరిహారాలు రాష్ట్ర ప్రభుత్వము ఇమ్మీడియట్గా ఈ 2 ఎప్పుడైతే అన్ని పంటలకు నాటే క్రాప్ రైతు కట్టుకున్నాడో లేదో మాకు తెలియదు, కట్టలేని పరిస్థితి కూడా ఉండొచ్చు. ఎందుకంటే అయ్యా ఉల్లిగడ్డలు ఇది ఉల్లి తయారీ అయితే ఈ రైతు ఏమనుకుంటాడు, నాకు ఈ రైతు నేను 10 ఎకరాలు 4 ఎకరాలు 2 ఎకరాలు రైతు పెట్టుకున్నానంటే ఊరింది రైతు ఈ గడ్డలు వచ్చినాయి అంటే ధైర్యం చేసో అప్పు చేసో లేకపోతే అప్పు ఇచ్చేవాడైనా 1 లక్ష రూపాయలు సాయం చేయడానికి ముందుకు వస్తాడు మార్కెట్లో. ఈరోజు ఈ పరిస్థితిలో ఉంటే ఏ రైతుకైనా ఎవరైనా డబ్బులు ఇస్తారా? చూడండి. ఎందుకు ఇవ్వరు? అంటే ఇతనికి పంటలో లాభం వస్తుంది అన్నప్పుడు మాత్రమే బయట ఇతనికి డబ్బు దొరుకుతుంది, పంట అమ్మిన తర్వాత డబ్బులు వస్తాయని. అలాంటి పరిస్థితికి కారణమైన మీరు ఈ పూర్తిగా బాధ్యత వహించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పంటలకి ఎందుకు చెప్తా ఉన్నామంటే అన్ని పంటలకి యూరియా లేకపోవడానికే ఈరోజు ఈ పరిస్థితికి కారణమైన ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తూ వీళ్ళకు క్షమాపణ చెప్పి మేము చేయలేకపోయినాము క్షమించండి అని రైతులకు క్షమాపణ అడుగుతూ వీళ్ళకు పూర్తిగా నష్టపరిహారాన్ని పూర్తిగా బాధ్యత తీసుకొని కల్పించవలసిందిగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.